నాకైతే ఏం నచ్చలేదు ఫ్రెండ్స్. ఈ ట్రైలర్ అనేది ఎట్లుందంటే ఫస్ట్ ట్రైలర్కి మించి ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే చాలా స్లోగా వెళ్ళినట్లుంది, ఎక్కడో డైరెక్టర్ తడబడుతున్నట్లు అనిపిస్తుంది. ఏమో ఫ్రెండ్స్, హోప్స్ అయితే ఉన్నాయి కానీ హిట్ అవుతుందని సినిమా వచ్చే వరకు తెలియదు. ఇప్పుడైతే చూసినట్లయితే ఫస్ట్ ట్రైలర్ కొంచెం డిసప్పాయింట్ చేసింది అనుకుంటే, సెకండ్ ట్రైలర్ దానికి అబ్బకి మించినట్లు డిసప్పాయింట్ చేస్తుంది. దీంట్లో హైప్ అయితే ఏమీ అనిపించట్లేదు ఫ్రెండ్స్. దీంట్లో ఏమంటే బాగానే అనిపిస్తుంది కానీ సినిమా వచ్చే వరకు స్టోరీని బట్టి సినిమా డిసైడ్ అవుతుంది అనమాట. కొద్దిగా స్లోగా ఉన్నట్ల, కొద్దిగా ట్రాక్ తప్పినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ట్రైలర్ చూసినట్లయితే మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎన్టీఆర్ ఇద్దరు ఉన్నట్లు, డబుల్ యాక్టింగ్ ఉన్నట్లు అర్థమవుతుంది అందరికీ. ఇందులో ఏమంటే హీరోయిన్ కూడా యాక్టింగ్ బాగానే చేసినట్లు తెలుస్తూ ఉంది. హీరో కూడా బాగానే, ఎన్టీఆర్ గురించి చెప్పనవసరం లేదనుకుంటా. డబుల్ యాక్షన్ పెట్టినప్పటికీ ఇది మంచి టాక్ కనుక వస్తే భారీ కలెక్షన్లతో ముందుకు దూసుకుపోతుంది. కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా కానీ తడబడినట్లే. ఇక రొటీన్ రాజమౌళి నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అనే రొటీన్ స్టోరీ రిపీట్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ కనుక కొట్టినట్లయితే ఎన్టీఆర్ ఇక ముందు దీన్ని రోజులు వేరే లెక్క, ఇక ముందు వేరే లెక్క అన్నట్ల ఎన్టీఆర్ని హిస్టరీని తిరిగి రాస్తాడు. అంతే కదండి ఫ్రెండ్స్. నేను కూడా డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్. నేను చూసినట్లయితే నాకే అంత అనిపించలేదు ఫ్రెండ్స్. సరేనా, ఒకసారి మీరు కూడా 2-3 టైమ్స్ కూడా కావాలంటే చూడండి. బాగా అనిపించినట్లయితే దీన్ని మీరు కంటిన్యూ చేసుకోండి. సరేనా, ఓకే ఫ్రెండ్స్. ఇక దేవరా గురించి చెప్తే 27వ తేదీ రిలీజ్ అవ్వబోతుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్లో చూడండి. నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫ్రెండ్స్.